హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మటన్ బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ బోటీని తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీలో స్మెల్ అనేది అస్సలు రాదు, చాలా చక్కగా కుదురుతుంది. మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి నేను ఇక్కడ కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి. కుక్కర్ని యూజ్ చేయడం వల్ల మనకు బోటీ కర్రీ తొందరగా ఉడికిపోతుంది. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 5-6 లవంగాలు, 2 ఇలాచి, 1 కప్పు పుదీనా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులోకి 4-5 కట్ చేసుకున్న పచ్చిమిర్చిను వేసుకోవాలి. అదేవిధంగా 1 పెద్ద సైజు ఉల్లిగడ్డను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకొని ఆయిల్లో 5 నిమిషాలు చక్కగా కలుపుతూ ఫ్రై చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ కుక్కర్కు విజిల్స్ వచ్చేలాగా కాకుండా మామూలుగానే క్యాప్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక ఈ కర్రీ మునిగే వరకు వాటర్ తీసుకొని బోటీ మెత్తగా ఉడికే వరకు క్యాప్ పెట్టి విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. చూడండి బోటీ కర్రీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా టేస్టీగా మటన్ బోటీ కర్రీ తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.